నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ ఏడాది సంక్రాంతి సినిమాల జాతర గట్టిగా ఉండబోతోంది. ఈసారి 5 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. దీంతో థియేటర్స్ లో కొరత ఏర్పడింది. దీంతో మాస్ మహారాజు రవితేజ ఈగల్ సినిమా వాయిదా పడనుందని తెలుస్తోంది. ఈసారి సంక్రాంతికి గుంటూరు కారంతో మహేష్ బాబు, సాయంధవ్ తో వెంకటేష్, నాసామి రంగతో నాగార్జున, ఈగల్ తో రవితేజ పోటీ పడుతూ ఉండగా ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ 5 సినిమాల మేకర్స్ థియేటర్లు సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్ వెనకడుగు వేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు మేకర్స్. లేటెస్ట్ గా ఈగల్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారని, అది కూడా ఎలాంటి కట్స్ లేకుండా ఇచ్చినట్లు మేకర్స్ తెలిపారు. అయినా కూడా ఈగల్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది. ఈగల్ థియేటర్స్ సైంధవ్ మూవీకి కేటాయిస్తున్నట్లుగా సమాచారం. ఇక దీంతో సంక్రాంతికి ఈగల్ వస్తుందా లేదా అనేది డైలమాలో పడిపోయింది. ఇక రేపో మాపో ఈగల్ వాయిదాపై అఫీషియల్ కన్ఫర్మేషన్ బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఒకవేళ ఈగల్ పోస్ట్ పోన్ అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కానుందని కూడా అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.